చూద్దాం అది కూడా, చూద్దామని అది కూడా. యాక్సెప్ట్ చేస్తావా నువ్వు? నన్ను బహిష్కరించే మునగాడు ఎవడు లేడు అంటున్నా నేను. ఆ, నన్ను బహిష్కరించే మునగాడు ఎవడు లేడు అంటున్నా నేను. ఆ, నేను తప్పుగా మాట్లాడలేదు, మాట్లాడితే నిరూపించు. ఆ, నేను అడిగిన ప్రశ్నలో తప్పు ఉంటే చెప్పు, ఆ. నా అన్నముడుగా నువ్వు సరిదిద్దు. ఉమ్. కానీ నువ్వు బహిష్కరించు అంటే కానీ నాకు అర్థం కాదు, కానీ నువ్వైతే చిచ్చులు పెడుతున్నట్టే మాట్లాడతావు అన్న, ఎందుకో ఏం అర్థం కాదు. ఎక్కడ ఒక్కటి చెప్పే, ఆ? ఒకటి చెప్పు, ఈ పలానా జాగాలకి ఇట్లా మాట్లాడి చిచ్చులు పెట్టినావని. చిచ్చులు అంటే ఇప్పుడు ఏందనంటే వాళ్ళని వక్రీకరించి వీళ్ళని వక్రీకరించి వీళ్ళని కించపరిచి వాళ్ళని కించపరిచి ఇదేనా అన్న? నా మీద ఒకటే ఒక నెపం ఉంటది, ఆ, రెంజర్ల రాజేష్ బాపనలను తిడతాడు అని. ఆ, విన్నారా? ఆ. అంతకు మించి వేరే నెపం ఏమి ఉండదు నా మీద. బాపనోళ్ళు అంటే మరి కక్ష ఎందుకు నీకు? బాపనోళ్ళని తిట్టుడు కాదు, బాపనోళ్ళ కొద్ది మంది చేసేదాన్ని మాత్రమే నేను వ్యతిరేకిస్తా. అదే బాపనోళ్ళు అంటే ప్రేమే రాజేష్, కాకపోతే కొంతమంది మీద నేను పాదాభివందనం చేస్తానన్నా. ఆ, బాపనుల మానవతా భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కేలి స్క్వేర్ పండితుడు ఒక బాపనైన అంబేద్కర్ గారిని ఉమ్, షియాజీ రాజా గాయక్వాడ్ గారి దగ్గరికి తీసుకుపోయి పారితోషకం ఇప్పించినటువంటి వ్యక్తి ఒక బాపనైన లక్షలాది సార్లు పాదాభివందనం చెప్పిన ఆయన. లేకపోతే అంబేద్కర్ అనేటువంటి మహనీయుడు అంత పెద్ద చదువు చదువుకునేవాడు కాదు. ఉమ్, మానవతా భావజాలం ఉన్న బాపనలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా. చిచ్చులు పెట్టిన కొడుకు, అమ్మ మీరు బతుకమ్మ లోపట్లాడద్దమ్మా, బయట ఆడండి అమ్మా అని అన్నాడు. ఉమ్, నిన్న వికారాబాద్లా పంతులు గారి కొడుకు వచ్చి ఈ మాల మాదిగోని గులిపైకి రానియకండి అన్నాడు. ఉమ్, వాళ్ళని తిట్టకపోతే ఏమన్నా? ఉమ్, పాస్టర్ కూడా అట్లా చేసినా ఈయన ఓడైనా అంతే. ఉమ్. అటు ముస్లిం ఓడైనా క్రిస్టియన్ అయినా సరే చిచ్చులు పెట్టి మనుషుల మధ్యలో చిచ్చులు పెట్టి నా కొడుకు అంటే నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. ఓకే, అటువంటి వాళ్ళను రాజేష్ కు అవకాశం వచ్చింది అనుకో, ఏం చేస్తాడు? ఏం చేస్తానా, చట్ట ప్రకారమే ఎంతో మంది జైలుకు పంపించిన, ఆ, అట్రాసిటీ కేసు పెట్టడం. ఆ, యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్క్రిమినేషన్ అనేది సభ్య సమాజానికి అది అవమానకరం కాబట్టి చాలా మందిని జైలుకు పంపించాను. నేను ఎవరిని కొట్టలేను, కత్తివాడి పొడలేను, ఊళ్ళని గుద్దలేను, చట్ట ప్రకారమే వేనన్నా. ఇప్పటి వరకు చాలా జాగాలలో మాల మాదిగలు వెలేసారు, చాలా జాగాలలో మాల మాదిగలను డిస్క్రిమినేట్ చేశారు, చాలా జాగాలలో మాల మాదిగల మీద జరిగినటువంటి దురభిప్రాయాలకు వ్యతిరేకంగా చట్ట ప్రకారమే పోరాటం చేసిన తప్ప నేను ఎప్పుడు కూడా చట్టాన్ని చేతకు తీసుకోలేదు. ఓకే రాజేష్ అన్న, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులను చూసుకుంటే బీజేపీ పార్టీ అనేది భారత సమాజానికి ఇంతవరకు అవసరం పడుతుంది న్యాయంగా, లేకపోతే మీరు అనుకుంటున్నటువంటి విషయాలకు కావచ్చు బీజేపీ పార్టీ దోహదపడుతుంది అని అనుకుంటున్నాం? నేను మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ మీద నాకు సదాభిప్రాయం లేదు, ఇప్పటికి కూడా లేదు. కానీ ఒక విషయంలో నేను బీజేపీకి మాత్రం సైల్యూట్ కొట్టిన, సపోర్ట్ కొట్టించిన. ఏది అంటే అంబేద్కర్ గారు అగ్రవర్ణాలుగా పిలువబడుతున్నటువంటి ఫార్వర్డ్ క్యాస్ట్లో, అప్పర్ క్యాస్ట్లలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతిపాదించి ఆయన మరణించారు. ఈ 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో అది ఇవ్వలేదు, కానీ బీజేపీ ఇచ్చిందన్న. అగ్రవర్ణాలలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు కొత్తగా ఏం తయారు చేయాలను మళ్ళీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ వాళ్ళు తయారు చేసినటువంటి అమెండ్మెంట్ కాదు అది, అంబేద్కర్ గారు రాసినటువంటి చట్టాన్ని వాళ్ళు అప్లికేబుల్ చేశారు. కానీ అక్కడ ఇంకొక చిన్న పొరపాటు ఏం జరిగిందంటే, వ్యక్తులు పర్సంటేజ్లో చాలా తక్కువ ఉన్నారు, కాకపోతే వీళ్ళు 10% రిజర్వేషన్ ఇచ్చారు. అయినా నేను యాక్సెప్ట్ చేసిన, ఎందుకంటే దాంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి దాంట్లో వాటా ఉన్నది కాబట్టి న్యాయం జరగాల. నేను ఈ బీజేపీకి మాత్రం సల్యూట్ చేసిన. కానీ బీజేపీ మీద నాకు చాలా అంటే అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు అత్రాస్ కేసు జరిగి చాలా మందిని ఉత్తరప్రదేశ్లో ఘోరమైనటువంటి వివక్ష కొనసాగుతూ ఉన్నది, దళితుల మీద చంపుతా ఉన్నారు, నీళ్ళు తాగుతారు. నిన్నగాక మనం మీ అందరూ తెలియదు, బడిలో పిల్లగాడు వాటర్ ముట్టినందుకు కొట్టి చంపారు. ఇలాంటి వాటి జరుగుతున్నటువంటి దాని మీద బీజేపీ ప్రభుత్వం స్పందించట్లేదు. సో దాన్ని నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. హిందుత్వవాదం పైన రెంజల్ల రాజేష్ అభిప్రాయం ఏంది? హిందుత్వవాదం అంటే ఏంది? నీకు తెలియకుండా ఉంటుందా? నేను అడుగుతాను, నీకు తెలియకుండా ఉంటుందా? హిందుత్వవాదం అంటే ఏంది? నీకు తెలిసిన హిందుత్వవాదం ఏంది? అందరూ మంచిగా బతకాల, మానవ సేవ మాధవ సేవ అనేది హిందుత్వవాదం నేను అనుకుంటా. కానీ మధ్యలో విభజించి పాలించే చెత్త కొడుకున్నారు చూడు, వాళ్ళు మాట్లాడే హిందుత్వవాదం మాత్రం హిందుత్వవాదం కాదు అంట. మానవ సేవే మాధవ సేవ అని ఎంత గొప్ప మాట అది. మనుషులు అందరూ సేవ చేస్తే మనిషిని మనిషిగా ప్రేమిస్తుంది, సాక్షాత్ భగవంతుడిగా ముడుతా అన్నాడు కదా. మరి ఈడేవుడు మధ్యలో నేను మాల మాదిగొని నువ్వు దూరం ఉండాలా, గుళ్ళెకి రావద్దు, మీ గణపతులు రాజు చేయొద్దు, మీరు బొడ్డెమ్మలు ఆడద్దు, మీరు బతుకమ్మలు ఆడద్దు, మీరు ఉట్లు వాకద్దు, మీరు మాకంటే తక్కువలు మాతో సమానంగా ఉండద్దు అని అన్నట్టు ఇదేం హిందుత్వవాదం? ఈ హిందుత్వవాదాన్ని నేను ఒప్పుకోను. మానవ సేవ మాధవ సేవ మనుషులందరం సమానం అనేటువంటి హిందుత్వవాదం అయితే నేను ఒప్పుకుంటాను. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే పర్సనల్గా వెళ్దాం. రాజేష్ అనే వ్యక్తి ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, అసలు వృత్తి ఏంది, ఎందుకు ఇట్లా మారాల్సి వచ్చింది, ఎందుకు ఇంతమందిని ఎత్తుకుంటుండు, ఎందుకు ఇంతమందిని పూజ చేయాలనుకుంటుండు, ఒక్కసారి చెప్పరాదు మాకు. నేను ఇదే ఊర్లో పుట్టినా, మా ఊరు రెంజర్ల. మా నాన్న మా అమ్మ లవ్ మ్యారేజ్, మా అమ్మది వేరే కులము, మా నాన్నది వేరే కులం. ఇక్కడ రివర్స్గా జరిగింది ఏంటంటే, మా అమ్మ కులం పేరునే మా నాన్న కులం వాళ్ళు డిస్క్రిమినేట్ చేసిండ్రు. చాలా సంవత్సరాల డిస్క్రిమినేషన్ తర్వాత మా నాన్న మా అమ్మ మేము
చాలా మంచిగా బతికిన తర్వాత మా నాన్న చాలా కష్టపడి మేము బేసిక్లీ మాలలమైన తాడి చెట్లు ఈత చెట్లు గీసే వృత్తి ఉంటుంది మాకు. మా తాత ముత్తాతల నుంచి ఉన్నది, ఇప్పుడు కాదు. నేను తాడి చెట్లు ఎక్కినా ఈత చెట్లు గీసినా నాకు వస్తుంది. సో దీని మీదే మేము బతికిన తర్వాత కాలంలో నేను ఫారెన్ పోయినా, అక్కడ రకరకాల పనులు చేసిన. రకరకాల ఫస్ట్ నేను పోయినప్పుడు చెట్లకి ఎరువు పోసే కూలీగా పోయినా. తర్వాత డ్రైవర్ పని చేసిన. డ్రైవర్ తర్వాత భాష ట్రాన్స్లేటర్గా నేను పనిచేసింది ఒక తమిళనాడు కంపెనీ. తమిళ వాళ్ళకి హిందీ రాదు. అక్కడ హిందీ వాళ్ళు పనిచేసే వాళ్ళకి వీళ్ళు చెప్పేటువంటి సేఫ్టీ డిస్ట్రక్షన్స్ మొత్తం కూడా నేను వాళ్ళకి చెప్పేది. అట్లా సేఫ్టీ డిపార్ట్మెంట్లో దాకా పోయినా. అంటే తమిళ్ కూడా వస్తుంది? నాకు తమిళ్ వస్తుంది, మలయాళం వస్తుంది, హిందీ వస్తుంది, పంజాబీ కూడా మాట్లాడతా, అరబిక్ మాట్లాడతా, ఇంగ్లీష్ మాట్లాడతా. ఇవన్నీ బాగానే నేర్చుకున్నామే. అంటే అక్కడ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి సార్. ఎన్ని ఏళ్ళు ఉంటుందన్నా నీ వయసు? ఎన్ని సంవత్సరాలు ఉంటావు? నేను 1984 ఏప్రిల్ 12వ తారీఖున పుట్టిన. బాగానే నేర్చుకున్నావు. 37 సంవత్సరాలు ఉంటాయి నాకు. 37 సంవత్సరాల్లో బాగానే కేసీఆర్కి వచ్చిన భాషలు వచ్చు, రాజేష్ కూడా. సో అట్లా కొనసాగిన జీవన విధానం. ఒక్కనే కొడుకునే, అమ్మ నాన్న కొడుకు. 2013లో నాన్న చనిపోయినారు. వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసుకుంటాం. తాడి చెట్లు ఈత చెట్లు ఇప్పుడు నేను చేయట్లేదు. అంటే దగ్గర 12 సంవత్సరాల నుంచి తీవ్రంగా అంబేద్కరిజం పట్ల నేను పనిచేస్తా ఉన్నా, పాటలు రాస్తా ఉన్నా, పాడుతూ ఉన్నా. నాట్ ఓన్లీ అంబేద్కరిజం, గల్ఫ్ మీద పాటలు రాసిన, రైతుల మీద పాటలు రాసిన, స్త్రీల మీద పాటలు రాసిన, వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పాటలు రాసిన, వ్యవస్థలో జరుగుతున్నటువంటి డిస్క్రిమినేషన్ మీద పాటలు రాసిన. అట్లా కొనసాగుతూ ఇక్కడ వరకు వచ్చింది. గల్ఫ్ పోవాల్సినటువంటి కారణాలు ఏంది? బయటికి పోవాల్సిన బయట దేశానికి? బేసిక్లీ నిజామాబాద్, కరీంనగర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఎట్లా ఉంటుంది అంటన్నా, పంజాబ్లో ఎట్లాగైతే ఆర్మీలో ఉంటారో ఇక్కడ ఖచ్చితంగా ఇంట్లో 2-3 నాన్న కానీ ఇట్లా, మా నాన్న పోలేడు కానీ చాలా కుటుంబాలలో తండ్రులు వీళ్ళంతా కలిసి ఫారెన్ పోతారు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఇక్కడ మున్సిపాలిటీలో పని చేసినాం అనుకున్నా, 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఇస్తారు జీతం. అదే అక్కడైతే 30,000 40,000 ఇస్తారు. అవును. సో అట్లా జరుగుతూ ఉంటుంది. చాలా మంది దాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు ఇంట్లో తండ్రి ఫారెన్లో ఉండి, 2 కొడుకులు ఫారెన్లో ఉంటే కనీసం నెలకు 60,000 రూపాయలు 70,000 రూపాయలు సంపాదిస్తాం కాబట్టి కొంచెం భూములు కొనుక్కోవచ్చు, మంచిగా బతకొచ్చినటువంటి ఒక హోప్. అంటే అది ఫస్ట్ నుంచి కొంచెం ఆర్థికంగా ఎదగొచ్చు అన్న ఉద్దేశంతో ఈజీ వే కాబట్టి తొందరగా పోవచ్చు. ఈ నిజామాబాద్, కరీంనగర్ ఈ పరిసర ప్రాంతాలటువంటి వ్యక్తులు చాలా మంది కూడా ఫారెన్ పోతారు. సో అట్లా అందరు నా ఫ్రెండ్స్ అందరు పోయిన క్రమంలో నేను కూడా వెళ్ళిపోయినాను. ఓకే అన్న, రేంజర్ల అనేది మీ ఊరు. అవును. రేంజర్ల రాజేష్ అంటేనే గుర్తుపడతారు. అసలు మీ ఇంటి పేరు ఇది కాదు. ఎట్లా వచ్చింది అసలు రేంజర్ల అనేది? 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి దానికి. ఒకటి కులము. నేను నా సర్నేమ్ ఏదైతే ఉంటుందో, మేము మా తలారి వృత్తి చేసేది. మనుషులు చచ్చిపోతే కాలబెట్టి కాటి కాపరి వృత్తి మాది. కానీ ఆ వృత్తి ఉన్నప్పటికీ కూడా మా తాతలు తాడి చెట్లు ఈత చెట్లకి వృత్తి అజేసారు కాబట్టి తలారి రాజేష్ అనేది నా నేమ్. ఈ కులం ద్వారా నేనే కులాన్ని భుజాన్ని వేసుకొని తిరుగు అంటే కుల నిర్మూలన కోరుకునే వ్యక్తిగా మళ్ళీ నేనే ఎందుకు తలారి అంటే కులంని రిప్రజెంటేటివ్ చేయొద్దు అని చెప్పేసి నా ఊరికి ఆ పేరు తీసుకురావాలని చెప్పేసి దాన్ని కట్ చేసి నా ఊరిని నేను యాడ్ చేసుకున్నాను. నువ్వు పెట్టుకుంది రేంజర్లా అనేది? నా ఇష్టంతో నేను పెట్టుకున్నది. రేంజర్లా అంటే పలానా ఆ ఊర్లో పుట్టి ఆ ఊరికి ఎక్కడ ఇప్పుడు మీరు చూడండి, మీరు సర్చింగ్ లో కొడితే మా ఊరికి సంబంధించిన ఏ డీటెయిల్స్ రావు, ఫస్ట్ నా డీటెయిల్స్ వస్తాడు. దానికోసం నేను ఒక పోరాటమే చేసిన. నేను ఒక ప్రశ్న అడగనా? మీ ఊర్లో ఎంత మంది జనాభా ఉంటుంది? 5,000 నుంచి 5,000 పైన ఉంటుంది. 5,000 మందిలా ఈడు రేంజర్లా అని పేరు పెట్టుకొని రాజేష్ గారు మా ఊరికి చెడ్డ పేరు తెచ్చిండు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు రా ఉంటే నా గురించి తెలియని వాళ్ళే తప్ప నా గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఉండరు. అంటే రాజేష్ వ్యక్తిత్వం గురించి తెలిసిన వాళ్ళు మంచిగానే అనుకుంటారు తప్ప చెడ్డగా అనుకోరంట. నేను 12 సంవత్సరాల నుంచి ఒకవేళ పొరపాటు గావించబడి ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్లు పూర్వం ఎన్నో జరిగి ఉండేవి. బైర్ నరేష్తో నన్ను ఇంటర్లాక్ చేసారు తప్ప రాజేష్ తోటి నరేష్ ఇంటర్లాక్ చేయలే అంటావు. అంటే అంతే కదా. ఇప్పుడు బైర్ నరేష్ మాట్లాడిండు, ఆయన మాట్లాడిందని ఖండించిన మొదటి వ్యక్తిని నేను. ఆ విషయాన్ని స్పష్టం చేసుకోకుండా కావాలని చెప్పేసి కుట్రలో భాగంగా బాసర సరస్వతి బంధు పెట్టి నన్ను కావాలని చెప్పి ఎవరి కుట్ర అన్న? కుట్ర అంటున్నావు కదా, ఎవరి కుట్ర? ఎవరైతే మా సిద్ధాంతాన్ని, స్పెషల్లీ నా సిద్ధాంతాన్ని, నేను చేస్తున్న పోరాటాన్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళ వ్యక్తి 100% TV9 కుట్ర అని చెప్పినా కదా. TV9కి ఏం సంబంధం రాజేష్ తోటి? చెప్తా. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి పేరుని కోనసీమ అంబేద్కర్ జిల్లాగా పేరు నామకరణం చేశారు. దాని మీద ఒక పోరాటం జరుగుతుంది. అప్పుడు కూడా ఆంధ్రలో జరుగుతున్న పోరాటానికి మద్దతుగా బైరి నరేష్, నేను మా 2 ఆర్గనైజేషన్లు కలిసి ఖచ్చితంగా ఆ పేరు ఉండాలని చెప్పి పోరాడుతున్నటువంటి సందర్భంలో TV9లో ఒక డిబేట్ జరుగుతూ ఉంది. TV9 రజనీకాంత్ గారు ఏమని మాట్లాడుతున్నారంటే, దళిత జన ఉద్ధారకుడి పేరు పెడితే ఓర్చుకోలేని కాపులు, దళితుల ఆరాధ్య దైవం అంబేద్కర్ గారి నామకరణం చేస్తే ఓర్చుకోలేని కాపులు అని 2 వర్గాల మధ్యలో గొడవ జరిగేటట్టుగా ప్రవర్తిస్తున్నాయి. అప్పుడు నేను ఒక లైవ్లో మాట్లాడినా, మిస్టర్ TV9 రజనీకాంత్, నీకు కొంచెం బుద్ధి ఉందా?
నువ్వు ఒక ఆర్డినరీ వ్యక్తివో లేకపోతే లోఫర్ కూడా కదా, ఒక అద్భుతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి అంబేద్కర్ గారిని ఎట్లా నువ్వు డిస్క్రిమినేట్ చేస్తున్నావు? ఈ జోన్ బిలాంగ్స్ దళిత్స్ అని కనీసం బుద్ధి నీకు? నువ్వు ఇట్లా అంటే కాపులు ఇంకా రెచ్చిపోవనా? అంటే ఇప్పుడు అంబేద్కర్ గారి పేరే ఉండదు అని చెప్పి అంటున్న వ్యక్తులు దళితుల మీద వాడు ఊచకొత్త కోసేదాకా కూడా నీ మనసు చల్లారదా అని చెప్పి నేను మాట్లాడినాను. అది బాగా వైరల్ అయింది. సో దాన్ని మనసులో పెట్టుకున్నారు, సందర్భాన్ని బట్టి తీయాలనుకున్నారు. ఆటోమేటిక్ 19వ తారీఖు నాడు మేము ఇద్దరం కలిసి పోయిన సభ, ఆయన మాట్లాడిన మాటలకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఉన్నా. దాన్ని 29 నాడు రివ్యూ చేసి లొల్లులు పెట్టిరు. మా ఇంటి మీదకి కూడా అయ్యప్ప స్వామిని దాడికి వచ్చిర్రు. సరే అంటే పాపం వాస్తవంగా వాళ్ళందరూ కూడా కరెక్ట్ సీజనబుల్గా అక్కడే కమ్యూనికేట్ అయి ఉంటారు కాబట్టి నిజంగా రాజేష్ ఏం మాట్లాడలేదని అర్థం చేసుకోకుండా మా ఇంటికి వచ్చారు. దానికి చట్టపరం ఏం చేయాలో చేసినాము. నా ఊర్లో చాలామంది వచ్చి మా రాజేష్ అలాంటి కాదు, ఆయన అన్ని మతాలని గౌరవించే వ్యక్తి, అన్ని. ఇప్పుడు నేను ఒకవేళ నేను క్రిస్టియన్ అని చెప్పి ముద్ర వేసాను, నేను క్రిస్టియన్ అయితే నేను గుళ్ళకి పోతా? గుళ్ళకి ఎందుకు పోతా? కొద్దిమంది క్రిస్టియన్ చేస్తారు అట్లా, మేము గుళ్ళకు మేము చాలా పవిత్రులు, మాకు అది అవసరం లేదని. నేను అన్నిళ్ళలో పోతా. గణపతి పండుగ నాడు వాళ్ళు అన్నదానం చేస్తారు, పోయి తింటా. దుర్గా మాత చేసినప్పుడు వాళ్ళు అన్నం పెడతారు, పోయి తింటా. ఇస్లాంలో అది చేస్తారు కదా ఇఫ్తార్ విందు, దాంట్లోకి పోయి తింటా. క్రిస్టియన్లో అన్నదానం చేసినప్పుడు కూడా పోయి తింటా. నేను సర్వమత సమ్మేళనాన్ని కోరుకుంటా, దాంట్లో మంచిని మాత్రమే కోరుకుంటా. వీళ్ళేమనుకున్నారు, రెంజల్ రాయేసినట్టు క్రిస్టియనే కావచ్చు. ఒరే ఆ రోజు వచ్చి కొద్దిమంది అయ్యప్ప స్వాముల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు, మొత్తం కూడా అయ్యప్ప స్వాములు కాదు, మా పక్క ఊళ్ళకి వచ్చిన అయ్యప్ప స్వాములు అందరూ కూడా బైర్నరేష్ అనే వ్యక్తితో మన రాజేష్ ఎందుకున్నాడు, ఆసుండ్రతో తిరగద్దని చెప్పిరే తప్ప రాజేష్ని చంపాలే, పొడవాలే, గుద్దాలే, తన్నాలని చెప్పిన వాళ్ళు మాత్రం వేరే ఉన్నారు. తప్ప అట్లా ఏం జరగాలి. మా ఊళ్ళకి తెలుసు కదా నేనేందో.